హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం జర్మనీలో జరిగే బియర్ ఫెస్టివల్‌లో ఉన్నాం. జర్మనీ ఏంటి? బియర్ ఫెస్టివల్ ఏంటి అని ఆలోచిస్తున్నారా? కంప్లీట్‌గా ఈ వీడియో చూడండి, తెలుస్తుంది. వీళ్ళే మన జర్మన్ ఫ్రెండ్స్. వీళ్ళతోనే మనం మొత్తం ఎక్స్‌ప్లోర్ చేయబోతున్నాం. ఎలా ఉంటది, ఏంటి అన్నది డీటెయిల్‌గా మనం చూపిస్తాను ఇందులో. ఇక్కడికొచ్చేసరికి బియర్ ఫెస్ట్ ఏంటి అని ఆలోచిస్తే, బియర్ ఫెస్ట్ అనేది జర్మనీలో ఒక కల్చర్ లాగా. వీళ్ళు ఎప్పడెప్పటి నుంచినో వీళ్ళకొస్తున్నాయి. ఇప్పుడు మనకి ఇండియాలో ఎలాగైతే కొన్ని ట్రెడిషనల్ డ్రింక్స్ ఉంటాయి కదా! వీళ్ళకి బియర్ అలాగా. బియర్‌లో ఆల్కహాలిక్, నాన్ ఆల్కహాలిక్ మొత్తం దొరుకుతాయి. ఇన్‌కేస్ మనం ఇక్కడొచ్చి ఈ ఈ ఈవెంట్‌కి ఏదైతే ఉందో, ఇక్కడ మనం బుక్ చేసుకోవాలంటే 3 మంత్స్ ముందే బుక్ చేసుకోవాలి. ఇక్కడ ప్రతి ఒక్కటి ప్లాన్డ్‌గానే ఉంటుంది. సేమ్ మన ఇండియాలో జరిగే జాతరలాగానే ఉంటుంది. అక్కడికి, ఇక్కడికి పెద్ద డిఫరెన్స్ ఏం చూడం. కాకపోతే ఇక్కడ బియర్ ఫెస్ట్ కాబట్టి మొత్తం బియర్‌లతోనే ఉంటది. వచ్చి అందరూ వైబ్ ఔట్ అవ్వడానికి ఉంటది. ఆల్మోస్ట్ 15 డేస్ పాటు జరుగుతది. చూడటానికి చాలా బావుంటుంది. అండ్ ఇలాగే ఇక్కడ చాలా ఇప్పుడు ఇందులోంచి బయటికెళ్ళి ఎలా ఉంటది, ఏంటి అన్నది చూద్దాం. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ జెయింట్ వీల్‌లో ఉంటది. నేను ఇండియాలో ఎక్కాను. నాకిక్కడ మరీ అంత ఎక్సైట్‌మెంట్ ఏమి అనిపియలేదు. కాకపోతే ఈ వీడియో మొత్తంలో 2 ఉన్నాయి హైలైట్స్. అవేంటంటే నేను ట్రై చేశాననమాట. ఆల్మోస్ట్ ఒక్కొక్క దానికి €15, €10 పెట్టాల్సొచ్చింది. అయినా కూడా పర్లేదని ట్రై చేశాను. ఆహ్, ఈ జెయింట్ వీల్‌లో ఎక్కాలన్నా కూడా పెద్ద ఎక్సైట్‌మెంట్ ఏమి అనిపియలేదు. ఆల్రెడీ నేను చూసాను. చూసినయి చూడాలంటే మనకు పెద్ద ఎక్సైట్‌మెంట్ ఏమి అనిపియదు. చూడనివి చూడాలన్నప్పుడే ఎక్సైట్‌మెంట్ వస్తది. ఇక అబ్బాయిలు, అమ్మాయిలు వీళ్ళకి బేసిక్‌గా ట్రెడిషనల్ డ్రెస్ ఉంటది. ఎవరైతే జర్మన్స్ ఉంటారో వీళ్ళు ట్రెడిషనల్ డ్రెస్‌లో వస్తారు. ఆ డ్రెస్ కొంచెం మనకి బాగా అనిపిస్తది. అబ్బాయిలు షార్ట్ ఏసుకుంటారు. అమ్మాయిలు బేసిక్‌గా అది కింగ్‌కి క్వీన్ డ్రెస్ అని చెప్తారట. డ్రెస్ ఏసుకొనుంటరు. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో థింగ్ ఏంటంటే, ఇక్కడ జర్మనీలో చిన్న పిల్లాడు, పెద్ద పిల్లాడు, ఆడ, మగ ఇలాంటి డిఫరెన్స్ ఏముండవు. ప్రతి ఒక్కరు బియర్ తాగుతారు. ఫెస్ట్‌లో ఉన్నారంటే తప్పకుండా బియర్ తాగేవాళ్ళే. ఈ బియర్‌లో అంటే ఇది మత్తిచ్చేలాగా కూడా ఉండదు. అది సేమ్ ఆల్మోస్ట్ ఆ టేస్టే ఉంటది. సో, ఈ ఇవన్నీ సేమ్ మన ఇండియాలో చూసినట్టే ఉంటాయి. కాకపోతే ఇక్కడ మనం కొనాలనుకున్నా కొనలేం. మొత్తం ఇలాగే ఉంటది. జెయింట్ వీల్ ఎలాగో ఎక్కలేదు. అట్‌లీస్ట్ ఇదైనా ఎక్కాలని చెప్పి ఎక్సైట్‌మెంట్‌తో ఉన్నాం. అది ఎక్కుతానా లేదా అన్నది యూట్యూబ్ లాస్ట్‌లోనే చూడాలి. నెక్స్టొచ్చేసి ఇవన్నీ బేసిక్‌గా ఇవన్నీ చిన్న పిల్లలకి హారర్ హౌస్ లాగా పెట్టారు. ఈ ఇవన్నీ మనం చూడలేం ఎలానో. సరే అని చెప్పి ఇంక ముందుకెళ్ళిపోయాం. నెక్స్టొచ్చేసి మనం ముందుకిలా ఎళ్తూ ఉంటే ఆల్మోస్ట్ ఒక 1 ఎకర్‌లో పెట్టినట్టున్నారు. సేమ్ ఇది డుల్ట్ అని చెప్పి జరుగుతది నార్మల్‌గా. దీనికి సెపరేట్ ప్లేసే ఉంటది. ఎంతసేపు నా వాయిస్ ఏమింటరు. అట్‌లీస్ట్ ఒక మ్యూజిక్ పెడతాను. ఆ మ్యూజిక్ అయినా చూడండి. ఇదెక్కాలని చెప్పి చాలా ఎక్సైట్‌మెంట్‌తో ఉంది. ఎక్కుతాను. ఎక్కిన తర్వాత బానే ఉంటది ఆల్మోస్ట్. పైకెక్కిన తర్వాత హఠాత్తుగా కిందకి దింపేస్తాడు. ఉన్నట్టుండి దింపేయడం వల్ల భయమేస్తది. ఇది మనం చూసింది ఫస్ట్ స్టార్టింగ్‌లో, ఇది ఎండింగ్‌లో. ఆహ్, బియర్ అని చెప్పాను కదా! మళ్ళీ లోపలికెళ్ళి చూద్దాం ఏముంటదా అని చెప్పి. చూసారా ఇక్కడ కూర్చోవడానికి ఇదేదైతే ఉంటదో 3 మంత్స్ ముందే రిజిస్టర్ చేసుకోవాలి మనం. ఆహ్, ఎవరు డిఫరెన్స్ ఏముండదు. అందరూ తాగుతానే ఉంటారు.
సరే ఇంకేముందని చెప్పి బయటకొచ్చేసాను. ఇక్కడేంటంటే ఇదింక బయట సైడ్ ఆల్‌మోస్ట్ ఎప్పుడైనా మనం జర్నీలో బయటకొచ్చినప్పుడు మనకెక్కువ కనిపిచ్చేది మన ఇండియన్స్ ఏ కంట్రీ వాళ్ళు మెజారిటీ కనిపించినా కనిపోయినా ఇరాక్ వాళ్ళు, ఇజ్రాయెల్ వాళ్ళు కనిపిస్తారు. ఎందుకంటే వీళ్ళకి యూఎస్‌కి వీసా రిజెక్ట్ అవ్వడం వల్ల ఈళ్ళు ఆల్‌మోస్ట్ అంతా యూరోపియన్ కంట్రీస్ మీద పడి ఉంటారు. వీళ్ళు బయటికెళ్ళిన ప్రతిసారి మనకు వీళ్ళే ఎక్కువ మెజారిటీ కనిపిస్తారు. ఇంకదొచ్చేస్తే ఇక్కడ ఇంకేం లేదు మొత్తం చూపిచ్చేసాను ఆల్‌మోస్ట్. ఆహ్, మెజారిటీ మెయిన్ పర్పస్ ఏంటంటే వీళ్ళ కల్చర్ ఇలా ఉంటది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మన ఇండియాలానే ఉంటది. పెద్ద డిఫరెన్స్ ఏముండదు అని చెప్దామని ఈ వీడియో. ఇంకా యాక్టివిటీస్ ఇవన్నీ నార్మల్‌గా ఎక్కడికి పోయినా ఒకేలాగానే ఉంటాయి. మన ఇండియాలో కూడా డబ్బులు పెడితే ప్రతి ఒక్కటి హ్యాపీగానే జరిగిపోద్ది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ జర్మనీలో కూడా డబ్బులు పెడితే పని జరుగుతది. లేదంటే జరగదు. ఇది మాత్రం బా అనిపిచ్చింది. కాకపోతే కొంచెం డబ్బులెక్కువన్నారు. 16 యూరోస్ అన్నారు. ఆల్మోస్ట్ రూ. 1800 ఇంత పెట్టి మరి అంత చిన్న పిల్లని కాదని చెప్పి చేయకుండానే ఆగిపోయినా. లాస్ట్ టైం ఏదైతే చెప్పానో స్ట్రెయిట్ లైన్ అదైతే ఓవరాల్‌గా ఎక్కాను నేనింకా. అదెక్కిన తర్వాత ఒకసారిగా నేను జర్నీకెందుకొచ్చాను ఏంటి అన్నవన్నీ గుర్తొచ్చి ఇది కూడా ఎక్స్‌పీరియన్స్ చేశాను. ఎలా ఉంటదని కానీ కొంచెం భయమేసింది. ఇవన్నీ వీడియోస్ తీయడానికి అవ్వలేదు. ఫోను చేతిలో పెట్టుకొని ఉండడం వల్ల. అవన్నీ కొంచెం స్పీడ్‌గా ఉండడం వల్ల నేను వీడియో తీయలేకపోయాను. మొత్తం బియర్‌తో నిండిపోయింది. బియర్‌లో మందు తప్ప ఇంకేం దొరకలేదు. ఫైనల్‌గా ఎక్కానని చెప్పాను కదా మీకు. ఇది కంప్లీట్ మొత్తం. ఎక్కినప్పుడు చాలా భయమేసింది. ఈ వ్యూ మొత్తం బావుంది చూడటానికి. ఆల్మోస్ట్ 500 మీటర్స్ పైనుండి చూసాను. నేనొచ్చిన సిటీ మరీ ఏదో పనికిమాలినేమో అనుకున్నాను. కాకపోతే ఈ రెగెన్స్‌బర్గ్ అనే సిటీ బావుంది. చూసి కొంచెం భయమేసింది ఫస్ట్. అన్నీ గుర్తొచ్చి. సో, ఇలా మొత్తం ఈ ట్రిప్ ఇలా గడిచిపోయింది. ఇలా జర్నీ గురించి చాలా మాట్లాడుకున్నాం. ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ. బై బై.